మొహమ్మద్ ప్రవక్త మీద చేయి, జీసస్ క్రైస్ట్ మీద చేయి వీడియో ఉచ్చ పడుతుంది నాకు కొడక నీకు. జయ శ్రీరామ్ శ్రీమాత్రే నమః. పాకి అంటే షార్ట్ కట్, మొత్తం పేరు ప్రకాష్ యాంథోనీ రాయ్. ప్రకాష్ రాజ్గా సినిమాల్లో వాటిల్లో సెలబ్రిటీ అని చెప్పి తిరుగుతూ ఉంటాడు. సరే, సెలబ్రిటీ మనం చేస్తే అయ్యాడు, అది వేరే విషయం. రామాయణం గురించి మాట్లాడే అర్హత లేని నా కొడుకు కూడా రామాయణం గురించి మాట్లాడతాడు. నార్త్ నుంచి రాముడు వచ్చాడంట, సౌత్ ట్రైబల్ రావణాసుడు అంట. అంటే ఇక్కడ క్యాస్ట్ ఆయనే చెప్పేశాడు పాపం. రామాయణం చదివితే తెలుస్తుంది, నల్లాట పుస్తకం చదివి వచ్చేసిన వాడికి ఏం తెలుస్తుంది. మళ్ళీ నేను నాస్తికుడిని అని చెప్పుకొని వాళ్ళ అమ్మ అంత్యక్రియలు మాత్రం క్రైస్తవ మతం ప్రకారం చేస్తాడు వాడు. ఇక్కడ నేను ఏ మతాన్ని కించపరచట్లా. మరి నువ్వు నాస్తికుడు అని చెప్పుకున్నప్పుడు క్రైస్తవ దీని ప్రకారం ఎందుకు రా చేసుకున్నావు అంటే, మా అమ్మగారు ఆ మతాన్ని నమ్మేవారు కాబట్టి ఆ మతంలో నేను చేసుకున్నాను చెప్పాడు. మరి ఎవరే పిచ్చిముండా కొడక, మరి మేము కూడా హిందూ మతం వాళ్ళు కూడా రాముడిని మా నమ్మకం అని చెప్పుకుంటున్నాం. మరి నువ్వు రామాయణం మీద ఎట్లా మాట్లాడతావు? మాట్లాడేటువంటి అర్హత నీకు ఎవడిచ్చాడు? నోటుకొచ్చినట్టు మాట్లాడతావా? రాముడు వెళ్ళి అక్కడ ఫలాలు తింటే దానికి జిఎస్టీ కట్టమని జిఎస్టీతో సహా శూర్పణకి ఇమ్మందా? అసలు రామాయణం చదివేవి ఎప్పుడైనా నీ బతుక్కి? రాముడి మీద నిందలు వేస్తే ఏం చేస్తారో కూడా తెలియదు హిందువులు. అర్థమవుతుందా? ఎవరు ఏం మాట్లాడలేదు కదా అని చెప్పి, అంటే సెలబ్రిటీ కదా నువ్వేం చేసినా చెల్లుతుంది అనుకుంటున్నావేమో. పడిందిగా క్రిమినల్ కేసు. ఇట్లాంటివి చాలా పడతాయి, తస్మాత్ జాగ్రత్త. ఏమనుకుంటున్నావు? రాముడు అంటే ధర్మానికి విగ్రహం ఆయన. కింద కామెంట్ సెక్షన్లో కుక్కల్లాగా అరుస్తూ ఉంటారు చూసారా, అరుచుకోండి. ఏం మాట్లాడతారో మాట్లాడుకోండి. మీరు మాట్లాడడం వల్ల రాముడికి వెంట్రుక కూడా పోదు. మీరు మాట్లాడడం వల్ల రాముడికి వెంట్రుక కూడా పోదు. నువ్వు ఇప్పుడు ఏ మాటలైతే మాట్లాడావో దానివల్ల రాముడు ఎటువంటి ఇబ్బంది పడ్డు, ఆయన నమ్ముకున్నటువంటి మేము బాధపడుతున్నాం కాబట్టి వీడియో చేస్తున్నాం. నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడతావా రాముడి గురించి? మేము బతుకిస్తే తప్ప బతుకులేదు నీకు. నార్త్ సౌత్ అంటావా? మేము నిన్ను చూస్తున్నాం కాబట్టి సినిమాల్లో నువ్వు బతుకుతున్నావు. నీకు ఆభరంగా డబ్బు వచ్చింది కాబట్టి నువ్వు బతుకుతున్నావు. లేదా నీకు అక్కడ ఉంది బతుకు. పక్క దేశం నుంచి వచ్చిన వాడివి. చెయ్యి, మొహమ్మద్ ప్రవక్త మీద చెయ్యి, జీసస్ క్రైస్ట్ మీద చెయ్యి వీడియో ఉచ్చ పడుతుంది నాకు కొడక నీకు. ఏం మాట్లాడుతున్నావు? రాముడు గురించి ఇంకోసారి తప్పుగా మాట్లాడమంటే నాలిక తెక్కొస్తా నాకు కొడక. దయచేసి ప్రతి హిందువు దీని మీద స్పందించండి. నేను హిందువుని అని చెప్పుకుని తిరగడం కాదు, హిందువుని అని చెప్పుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం మీద స్పందించండి. జయ శ్రీరామ్ శ్రీమాత్రే నమః.